ఇండియాలో 4.5 సంవత్సరాలు చదువుతున్నారంటే బయట కూడా అదే డ్యూరేషన్ చదువు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు చదివి ఇండియాలో వచ్చి పేషెంట్ని ట్రీట్ చేస్తా అంటే నడవదు కదా. 4A 2 వచ్చేసి 12 months ఆఫ్ ఇంటర్న్షిప్ కంపల్సరీగా ఉండాలి అదే కాలేజ్లో, సేమ్ కాలేజ్లో. అంటే మన ఇండియాలో ఏదైతే విధంగా 12 months ఆఫ్ ఇంటర్న్షిప్ 1 year ఇంటర్న్షిప్ ఉందో అదే విధంగా బయటి దేశాల వెళ్ళినా 1 year ఇంటర్న్షిప్ చేయాలి, సేమ్ కాలేజ్లో చేయాలి. టోటల్గా 66 months కావాలి, అంటే 5.5 years కోర్స్ డ్యూరేషన్ ఇంక్లూడింగ్ ఇంటర్న్షిప్ కావాలని ఖచ్చితమైన రూల్ పెట్టింది. 4A 3 వచ్చేసి మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ మస్ట్ బి ఇంగ్లీష్ అన్నారు. ఎందుకు? ఈ గెజెట్ కన్నా ముందు, ఎన్ఎంసి కన్నా ముందు, గెజెట్ కన్నా ముందు వేరే కంట్రీలో లోకల్ లాంగ్వేజ్లో చదివి ఇక్కడ ప్రాక్టీస్ చేసేవాళ్ళు. అంటే చైనాలోకి వెళ్ళి చైనా లాంగ్వేజ్లో, రష్యాలోకి వెళ్ళి రష్యా లాంగ్వేజ్లో, ఆ లోకల్ లాంగ్వేజ్లో చదువుకోవడం వల్ల ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ లాంగ్వేజ్ చేంజెస్ వల్ల ఈ పర్టికులర్ వర్డ్ని లోకల్ చైనాలో ఏమంటారు, ఇంగ్లీష్లో ఏమంటారు, తెలుగులో ఏమంటారు, ఇదంతా కన్ఫ్యూజన్ వచ్చేది కాబట్టి ఇబ్బంది పడేవాళ్ళు. సో ఆ విధంగా మీరు బయటికి వెళ్ళి చదివినా అని కంపల్సరీగా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో చదవాలి. అది 4A 3. 4A 4 వచ్చేసి మన స్టూడెంట్స్ ఇండియాలో ఏదైతే సబ్జెక్ట్స్ చదువుతున్నారో షెడ్యూల్ 1లో మెన్షన్ చేసిన సబ్జెక్ట్స్ మాత్రం మీరు అక్కడ చదవాలి. అంటే అన్ని టాపిక్స్ అన్ని కావచ్చు, డిసీజెస్ కావచ్చు, సబ్జెక్ట్స్ కావచ్చు, అన్ని మనలాగానే చదవాలి. ఇప్పుడు మనకు ఒక విషయం అర్థం కావాలి. 4A 1 2 3 4 అంటే ఏంటిది? ఇండియా లాగా చదవాలి. సింపుల్. ఇండియా లాగా చదివే ఏ కంట్రీలైనా నేను అలౌ చేస్తా. దాంతోపాటు 4B ఇంపార్టెంట్. 4B ఏమంటే రిజిస్టర్డ్ విత్ ద ప్రొఫెషనల్ రెగ్యులేటరీ బాడీ or otherwise competent to grant license to practice at the respective jurisdiction of the country where the degree is awarded at par with the local students. దీని సింపుల్ మీనింగ్ ఏంటంటే మన ఇండియాకి ఏదైతే నేషనల్ మెడికల్ కమిషన్ ప్రొఫెషన్ రెగ్యులేటరీ బాడీ ఉన్నదో ఆ విధంగా ప్రతి కంట్రీకి ఒక ప్రొఫెషన్ రెగ్యులేటరీ బాడీ ఉంటుంది. అందులో స్టూడెంట్ క్రెడెన్షియల్స్ రికార్డ్ చేసుకోవాలి, రిజిస్టర్ చేసుకోవాలంటున్నారు.